థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఇంతకన్నా. ఇట్లాంటివి విన్నప్పుడు చాలా బాధపడతారు కదా పాపం. ఏమైందిరా? జబర్దస్త్ నుంచి ఒకరిని తీసుకుపోయి మాట్లాడిస్తాడు. బందర మొహంది ఊదు మొహం వేసుకొని తాగి ఎంతసేపు అని కంట్రోల్ చేసుకోగలరు మా హస్బెండ్ అయినా. కంట్రోల్ అవ్వతే ఏమవుతుంది? మళ్ళీ నా జోలికి వస్తున్నారు. మీరు చూసుకోండి చరిత్ర. అటు చూడు. తిట్టారు, మా నాన్నని తిట్టారు, మా అమ్మని తిట్టారు, మా కొడుకుని తిట్టాడు అని చెప్పి ఈ రోజు వీడికి ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది? భానుప్రకాష్ కి రోజా పువ్వేమో వాసన, రోజా నూరేమో గబ్బు. ఇంత ఎమోషనల్ అయ్యి ఎలా తట్టుకొని నిలబడగలిగారండి? ఒకసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకదు వెతుకు దేవుడా. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. సో నువ్వు ఏడిపించిన ప్రతి ఒక్కరి ఏడుపు ఈ రోజు నీకు తగిలింది. నన్ను బాధ పెట్టిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో చావు దెబ్బ తిన్నారు. బాబు, విధి ఎవరిని విడిచిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది. ఎన్ని రోజులు లోకేష్ కాపాడతాడు, ఎన్ని రోజులు పవన్ కళ్యాణ్ కాపాడతాడు, నాకంటూ ఒక టైం వస్తుంది. ఎవడో పిల్ల పిత్రేగాడు, పెద్ద పిత్రేగాడు, ఎవడో భగవంతుడు నాకు సపోర్ట్ చేస్తాడు. భగవంతుడా, అందరి ఉసురు తగిలి ఈరోజు నువ్వు ఇలా అయిపోయావు. ఖచ్చితంగా ఈసారి వాళ్ళకి మొత్తం 0 అయిపోతారు. ఆయనకి శూన్యం. ఏదో నీ భార్యను అనేశారు, చాలా బాధపడిపోతున్నావే, నువ్వు ఏడ్చే పరిస్థితి వచ్చింది. కట్ చేస్తే ఒక్క గంట కూడా, ఒక్క నిమిషం కూడా నన్ను టార్చర్ నేను భరించలేను. అందుకే అంటారు మనం ఏం చేస్తే అది తిరిగి మనకు వస్తుందని. సన్నీ లియోనో వేదాలు మళ్ళించినట్టుంది. ఆ ఫోటోలు చూస్తే ఆ రోజు అంత ఘోరంగా ఉండేది. నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. దొంగ ఏడుపులు ఏడ్చే నిన్ను ఎవరు జాలితో కూడా చూడరని తెలుసుకో. ఖచ్చితంగా వాళ్ళందరికీ నేను దీనికి 10 ఇస్తాను. ఆ రోజు వస్తుంది ఖచ్చితంగా.